హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొత్త ప్రభుత్వం పీఆర్సీ కొత్త ముచ్చట ఉద్యోగుల బాధలు తీరేనా అనే వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. రెండవ పీఆర్సీ కాలాతీరం అండి, కాలాతీతం. సో రాష్ట్ర ఉద్యోగులు పెన్షన్ల పెంపుపై ఇంకా సందిగ్ధత వీడడం లేదండి. మార్చిలో ఉద్యోగ సంఘాల భేటీ ప్రారంభం, అవి మందకోడిగానే అయితే ముగిశాయి. ఇక జూలై 1 నుంచి రావాల్సిన ఫిట్మెంట్ నో 9 నెలలైనా కూడా అందని కొత్త వేతనాలు, ఉపాధ్యాయుల్లో అయితే ఆందోళనలు. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. పాత ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం కొలువుదీరి 4 నెలలు అవుతున్నా కూడా పెంపు వ్యవహారం ఎటూ తేలడం లేదండి. సో చివరకు రెండవ రివిజన్ నిర్దేశిత గడువు దాటినా కూడా సిఫార్సులు ప్రస్తావన లేకపోవడం ఉద్యోగ పెన్షన్ మరింత ఆందోళనకైతే గురి చేస్తోంది. పీఆర్సీ ఇచ్చిన 6 నెలల గడువు ఈ ఏప్రిల్ 2తో అయితే ముగిసింది. కానీ వేతన పెంపు సిఫార్సు మాత్రం చేయలేదు. ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలో ప్రభుత్వానికి సూచించి ఇటీవలే రెండో పీఆర్సీని వెంటనే నియమించడం లేదు. శాసనసభ ఎన్నికలకు ముందు అక్టోబర్ 2న రెండో పీఆర్సీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందండి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ శివశంకర్ చైర్మన్గా అయితే మరో రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య సభ్యుడిగా ద్విసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందండి ప్రభుత్వం. దీనికి విధి విధానాలు కూడా నిర్దేశించింది. ప్రస్తుత ఉద్యోగ పెన్షన్లకు ఇస్తున్న పెన్షన్లు, ఇతర రాష్ట్రాల వేతనాల సరళి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పరిశీలించాలని అయితే రాష్ట్ర రాబడుల పెరుగుదల, భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం చేసే వ్యయాలు వంటి పరిగణనలోకి తీసుకోవాలని అయితే పీఆర్సీ సూచించింది. ఈ విధంగా అయితే చూసుకున్నట్లయితే మార్చిలో ఉద్యోగ సంఘాలతో మందకొడిగా అయితే ప్రారంభం అని అయితే అంటున్నారు. జూలై 1 నుంచి రావాల్సిన ఫిట్మెంట్ 9 నెలలైనా కూడా అందని వేతనాలు, ఉపాధ్యాయులు ఈ విధంగా అయితే ఆందోళన అయితే కలుగుతోంది.